హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మీరు ప్రతిరోజు ఈ పని రేపు చేస్తా తర్వాత చేస్తా అని పోస్ట్పోన్ చేస్తున్నారా? ఫోకస్ చేద్దామంటే స్లీపీగాను డ్రౌజీగాను అనిపిస్తుందా? ప్రతిరోజు గంటల తరబడి ఫోన్ మీద టైం వేస్ట్ చేస్తున్నారా? ఏ పనైనా మొదలుపెట్టి దాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారా? రాత్రి పడుకోబోయే ముందు అనవసరంగా ఈ రోజంతా టైం వేస్ట్ చేశానని గిల్టీ ఫీల్ అవుతున్నారా? ఇవంతా ప్రొకాస్టినేషన్ లేజినెస్ లక్షణాలు. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ లేజినెస్. ఇది మన మనసులో ఉన్న ఫియర్, ప్రెజర్ అండ్ కన్ఫ్యూజన్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. అంటే ఈ పని నేను మొదలు పెట్టచ్చా? మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తే ఏమవుతుంది? అసలు మొదలు పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి? దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? ఇటువంటి కన్ఫ్యూజన్స్ వల్ల మనకి లేజినెస్ ఏర్పడుతుంది. అంటే మీరు కూడా ఇదే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారా? అంటే ఈ ప్రోగ్రామ్ మీకోసమే డిజైన్ చేయబడింది. మీరు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను ఒక చిన్న చిన్న సొల్యూషన్స్ చెప్తాను, రండి. ఫస్ట్ వన్, మీరు మీ టాస్క్ని చిన్న చిన్న టైనీ స్టెప్స్ కింద విడదీసుకోండి. ఆ చిన్న చిన్న గోల్స్ రీచ్ అయినప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. నెక్స్ట్ వన్, యూజ్ 5 minutes రూల్. అంటే మీ మైండ్కి మీరు లెట్ మీ డూ ఇట్ 5 minutes అని చెప్పడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఆటోమేటిక్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ మైండ్ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్, యూజ్ టు డూ లిస్ట్. అంటే మీరు చేసే పనులు, చేయబోయే పనులు టు డూ లిస్ట్ రాసుకోండి. మీరు ఆ గోల్ రీచ్ అయిన వెంటనే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి సెన్స్ ఆఫ్ విక్టరీ చేరుతుంది. నెక్స్ట్ వన్, మీరు చిన్న చిన్న విషయాల్ని మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. తర్వాత అది వాక్ ద్వారా కానీ చిన్న మ్యూజిక్ వినడం ద్వారా కానీ మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, కైండ్లీ టాక్ టు యువర్ సెల్ఫ్. అంటే సే ఐఎమ్ నాట్ లేజీ, ఐఎమ్ గ్రోయింగ్ బెటర్ డే బై డే. డియర్ టీన్స్, యు ఆర్ నాట్ లేజీ, యు ఆర్ క్యాపబుల్. ఆల్ యూ నీడ్ ఈజ్ ఏ లిటిల్ పుష్, ఏ స్మాల్ స్టెప్ అండ్ సెల్ఫ్ లవ్. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. అది మిమ్మల్ని మీరు అనుకున్న స్థాయికి చేర్చుతుంది. అందుకే ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.